Hello aspirants, welcome to the next video in the series of Geography Boosters. So this is the video మనం ఇప్పటి వరకు చేస్తుంది జియోమార్ఫాలజీ సిరీస్. దాంట్లో ఇది లాస్ట్ వీడియో. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనము లాస్ట్ వీడియోలో ఏం చూసాము? ఫస్ట్ ఎండోజెనిక్ ప్రాసెస్, దాని తర్వాత ఎగ్జోజెనిక్ ప్రాసెస్. ఎగ్జోజెనిక్ ప్రాసెస్లో ఫ్లూయల్ ప్రాసెస్ అంటే రివర్ యాజ్ అ ఎరోషనల్ ఏజెంట్ లాగా తీసుకొని అది జియోమార్ఫిక్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దానివల్లే ఫామ్ అయ్యే డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్, ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ అన్నీ చూసాము. సో ఈ వీడియోలో వీ విల్ డూ ఆల్ దిస్ గ్లేషియల్ కాస్ట్ అండ్ విల్ డూ గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్. సో గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ దేని వల్ల ఫామ్ అవుతుంది? గ్లేషియర్ వల్ల. కాస్ట్ టోపోగ్రఫీ, యాక్షన్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్ వాటర్ ఇన్ ద లైమ్స్టోన్ రీజన్ ఆర్ ద డోలోమైట్ రీజన్. Okay, so underground topography, karst topography. Next is coastal landforms. See, coastal landforms, ikkada kuda erosional agent water. But the difference is, it is the waves, we should say. Generally, manamu fluvial landforms discuss chesetappudu, that was about the rivers flowing on the terrestrial, like inland. Ikkada vachesi, it is about the coastal waves, sea waves. Vaati valla ee beaches anedi ela form avutunnayi. So that we are going to discuss in coastal landforms. Last is aeolian landforms. Aeolian is nothing but action of wind. Okay, so wind action valla, I mean wind as erosional agent ఏ landforms form అవుతున్నాయి అని చూస్తాము. And it is also very important. మనం ఎప్పుడు full in-depth research చేసి basics మర్చిపోతాము. If there is a question about which is the erosional agent in forming the karst topography అంటే we will fail to answer. సో మన బేసిక్స్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు ద స్పెసిఫికేషన్స్. సో హియర్ ఇఫ్ యూ కన్సిడర్ ఎరోషనల్ ఏజెంట్, ఇక్కడ యాజ్ ద నేమ్ సేమ్స్ గ్లేషియర్. సో ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ వీ కెన్ నాట్ ఆస్క్ ద క్వశ్చన్ ఏమని, గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్లో ఎరోషనల్ ఏజెంట్ ఏది అని. సో అది ఆబ్వియస్ గ్లేషియర్. సో ఇక్కడ ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఆ గ్లేషియర్ ల్యాండ్ ఫామ్లోని ఎరోషనల్ అంటే డిపాజిషనల్, డ్రమ్లిన్స్, ఎస్కర్స్, ఈ ల్యాండ్ ఫామ్స్ ఏ ఎరోషనల్ ఏజెంట్ వల్ల ఫామ్ అవుతాయి అని అడుగుతారు. లేకపోతే ఈ డ్రమ్లిన్ అండ్ ఎస్కర్స్ ఏ ల్యాండ్ ఫామ్స్, గ్లేషియర్ ల్యాండ్ ఫామ్సా, కాస్టా, కోస్టలా, ఏయోలియన్. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది టర్మినాలజీ ఒకటి, ఎరోషనల్ ఏజెంట్ ఏంటి, ల్యాండ్ ఫామ్స్ ఏంటి, అండర్స్టాండ్, డోంట్ గో ఇన్ డెప్త్. నెక్స్ట్ కాస్ట్ టోపోగ్రఫీలో ఇది ఇంపార్టెంట్ ఏంటి, ఇట్ ఈస్ అండర్ గ్రౌండ్ వాటర్. దీన్ని లైమ్ స్టోన్ టోపోగ్రఫీ కూడా అంటారు. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే లైమ్ స్టోన్ ఆర్ డోలోమైట్ రీజన్ పైన యాక్ట్ చేస్తుందో అప్పుడు సర్టెన్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి, దాన్ని కాస్ట్ టోపోగ్రఫీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈస్ కోస్టల్ ల్యాండ్ ఫామ్స్. యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ అబౌట్ యాక్షన్ ఆఫ్ ద సీ వేవ్స్. Next is aeolian landforms. This is action of the wind. Okay, so these are the erosional agent resulting these landforms. Okay, so inkokati, many people are texting me, ఏది చదువుకోవాలి, వాట్ ఆర్ ద రిఫరెన్స్ ఫర్ ద జియోగ్రఫీ అని చెప్పేసి. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్కి న్యూ అయినా, ఒకవేళ వెటరన్ అయినా, ద ఓన్లీ థింగ్ ఐ సజెస్ట్ ఇస్, విత్ రెస్పెక్ట్ టు జియోగ్రఫీ ఐమ్ టాకింగ్, జియోగ్రఫీ గురించి మనము బుక్స్ చూస్తే యువర్ సోర్స్ షుడ్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ అండ్ యువర్ సోర్స్ షుడ్ ఎండ్ విత్ ఎన్సీఆర్టీ. సో ఎన్సీఆర్టీ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద జియోగ్రఫీ ఇన్ యూపీఎస్సీ, బీ ఇట్ ప్రిలిమ్స్ అండ్ బీ ఇట్ ఫర్ మెయిన్స్ అండ్ బీ ఇట్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు జిఎస్సీ, ఎన్సీఆర్టీ 6th నుంచి 12th వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా చదవండి. So initially you just start one class after the other class. So first reading అయిపోయాక you can just read the topic wise. క్లైమటాలజీ తీసుకొని, ఓకే 6th దాంట్లో క్లైమటాలజీ రిలేటెడ్ ఏంటి, 7th దాంట్లో క్లైమటాలజీ రిలేటెడ్ ఏంటి, సో అలా క్లైమటాలజీ రిలేటెడ్ టాపిక్స్ చదవండి. ఓకేనా? So anyway, I will do a video helping you how to read the NCERTs. So if you have any questions with respect to preparation kani or else confidential levels, stress levels, prelims exam దగ్గరికి వస్తుంది, సో ఈ టైంని ఎలా ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవాలి అని ఎనీ డౌట్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ రైట్ టు దిస్ ఐడి, టెలిగ్రామ్ ఐడి. ఓకే, అండ్ నెక్స్ట్, ఓకే, నౌ లెట్ us స్టార్ట్ our వీడియో విత్ వాట్, ఇదంతా అయిపోయింది ఆల్రెడీ. ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అంటే ఏంటి చూసాము. సో ఎండోజెనిక్, ఎగ్జోజెనిక్ అయిపోయింది.
డెన్యుడేషన్ చూసాము, వెదరింగ్ అయిపోయింది, ఫిజికల్ అండ్ మెకానికల్ వెదరింగ్ అయిపోయింది. సో ఈ స్లైడ్స్ ఎందుకు మళ్ళీ ప్లే చేస్తున్నా అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ల్యాండ్ ఫామ్స్ చూస్తున్నాం. సో దానికన్నా ముందు ఏం జరిగిందో రీక్యాప్, ప్రతి సీరియల్ ముందు మనకి రీక్యాప్ ఇస్తారు కదా, సో దిస్ ఈస్ లైక్ ఏ రీక్యాప్. సో ఫ్రీజింగ్, థాయింగ్, ఫ్రోజ్, వెదరింగ్ అయిపోయింది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ యూ షుడ్ నో. ఓకే, సో కెమికల్, కార్బనేషన్, హైడ్రోనేషన్, ఆక్సిడేషన్, అండ్ దెన్ వాట్, మాస్ మూమెంట్స్, ఎరోషన్. ఓకే, ఇది ఫ్లూయల్ ప్రాసెస్ అంటే రివర్, ఇది చదివాం మనము. ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్, రివర్ రెజనవేషన్. సో రివర్ రెజనవేషన్ అప్పుడు ఇన్సైడ్ మియండర్స్ ఎలా ఫామ్ అవుతాయి అదొకటి చూసాము. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద కోస్టల్ ల్యాండ్ ఫామ్స్. సో అగైన్ ఇన్ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సిందల్లా ఇంపార్టెంట్ టర్మ్స్, దానివల్ల ఫామ్ అయ్యే ఎరోషనల్ అండ్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, సో ఈ స్లైడ్లో కోస్టల్ ల్యాండ్ ఫామ్స్ అంటే, కోస్ట్ అంటే మనకు తెలిసిందే లైక్ సీ షోర్ టైప్, అక్కడ ఏది వచ్చి యాక్ట్ అవుతుంది, సీ వేవ్స్ వచ్చి యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ ఎల్లో కలర్ది వచ్చేసి కోస్ట్, మనకి ఈ బ్లూ కలర్ది వచ్చేసి వాటర్. సో ఇక్కడ ఫస్ట్ టర్మినాలజీ ఏంటి అంటే దిస్ ఇస్, సో ఇవి వేవ్స్. ఓకే, దిస్ ఈస్ ద క్రస్ట్, దిస్ ఈస్ ద క్రస్ట్ అండ్ దిస్ ఈస్ ద ట్రఫ్. ఓకే, ఇట్ ఈస్ బికాజ్ ఏంటి, అప్పర్ ఎయిర్ లేయర్ సింక్ అవుతుంది కాబట్టి క్రెస్ట్ అండ్ ట్రఫ్. ఇది మళ్ళీ మనం ఓషన్ కరెంట్స్లో చూస్తాము, ఓషన్ వేవ్స్ అండ్ ఆల్. సో హియర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ వేవ్ అయితే ఎప్పుడైతే కోస్ట్కి రీచ్ అవుతుందో అప్పుడు ఆ వాటర్ బాడీ అనేది కోస్ట్ తోటి టచ్ అవుతుంది, సో ఫ్రిక్షన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ది వేవ్ అనేది స్లో డౌన్ అవుతుంది, కానీ అప్పర్ పార్ట్ వెలాసిటీ అంతే మెయింటైన్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ వీ హ్యావ్ ద క్రెస్ట్ అండ్ ట్రఫ్, క్రెస్ట్ అండ్ ట్రఫ్. సో ఇక్కడ ఫ్రిక్షన్ వల్ల లోవర్ పార్ట్ అనేది, లోవర్ పార్ట్ ఆఫ్ ది వేవ్ విల్ స్లోస్ డౌన్, సో అప్పర్ సేమ్ మెయింటైన్ చేస్తుంది. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఈ యాంప్లిట్యూడ్ ఇట్ కెనాట్ ఏమంటారు సస్టైన్ అవ్వలేదు, సో ఇది అనేది జనరల్గా బ్రేక్ అయిపోతుంది. సో ఈ అప్పర్ పార్ట్ అనేది కూడా బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయిపోయి ఆ వాటర్ వాల్యూమ్ ఏదైతే ఉందో దట్ విల్ హిట్ ద షోర్ ఆర్ ద ఏమంటారు కోస్ట్, దాట్ ఈస్ కాల్డ్ స్వాష్. ఓకే, సో ఎక్కడైతే ఈ వేవ్ బ్రేక్ అవుతుందో దాన్ని సర్ఫ్ జోన్ అంటాం మనం. ఓకే, సో జనరల్గా మనం చూస్తాము ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వీడియోస్లో సర్ఫింగ్ బోర్డ్స్ వేసుకొని దే విల్ సర్ఫ్ ఆన్ ద టిప్ ఆఫ్ దీస్ వేవ్స్. ఓకే, సో దీస్ ఆన్ దీస్ వేవ్స్. ఓకే, విచ్ ఈస్ వై దీస్ ఆర్ కాల్డ్ సర్ఫ్ జోన్. సో సర్ఫ్ జోన్ అంటే ఏంటి, జోన్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్ ద వేవ్స్. ఎప్పుడైతే వేవ్ బ్రేక్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ జోన్ ఆఫ్ సర్ఫింగ్. సో ఈ వేవ్ బ్రేక్ అయిన వేవ్ ఏమవుతుంది, వెళ్ళి కోస్టల్ పైన ఫ్లడ్ అవుతుంది వాటర్, రైట్. ఆ ఫ్లడ్ అయ్యే వాటర్ని ఏమంటాము, స్వాష్. ఓకే, ఆఫ్టర్ వేవ్ బ్రేక్స్ వాటర్ ఫ్రమ్ ఇట్ రన్స్ అప్ టు ద బీచ్ నోన్ యాజ్ ద స్వాష్. సో బయట ఇప్పుడు దానికి మనం జనరల్గా బీచెస్ దగ్గర అబ్జర్వ్ చేస్తాం కదా, ఫోటోగ్రఫీ కోసం బీచ్ పైన నించుంటాము, వేవ్స్ వచ్చి మన కాళ్ళని టచ్ చేసి అగైన్ దే విల్ గో బ్యాక్, రైట్. సో సేమ్ థింగ్ వెన్ ఇట్ వాల్యూమ్ హిట్స్ ద షోర్ అండ్ ద సర్టెన్ పార్ట్ ఆఫ్ ద వాల్యూమ్ కమ్స్ బ్యాక్, రైట్. ఆ వెనక్కి వచ్చేదాన్ని బ్యాక్ వాష్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ స్లైడ్ నుంచి మనం టేక్ అవే ఓన్లీ 3. ఒకటి ఏంటి అంటే సర్ఫ్ జోన్, స్వాష్ అండ్ ద బ్యాక్ వాష్. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ స్వాష్ బ్యాక్ వాష్ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్వాష్ డిపాజిట్స్ తీసుకొస్తుంది. ఓకే, దాంతోపాటు డిజాల్వ్ అయిన నిన్ను చూసాం కదా మనము, ఒక వాటర్ బాడీ అనేది డెబ్రీస్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇదర్ బై సస్పెన్షన్, ఈదర్ బై అట్రిషన్ ఆర్ ఈదర్ బై ట్రాక్షన్, రైట్. సిమిలర్ వే ఈ వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ అనేది సర్టెన్ అమౌంట్ ఆఫ్ డెబ్రీస్ని క్యారీ చేస్తుంది. సో ఈ స్వాష్ ఏం చేస్తుందంటే ఆ డెబ్రీస్ని డిపాజిట్ చేస్తుంది. సో ఆ డిపాజిట్ చేసే ఫామ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ ఫామ్ రిలేటివ్గా డిఫరెంట్ నేమ్స్. ఓకే, నౌ లెట్ us సీ ద డిపాజిషన్. హోప్ దిస్ ఈజ్ క్లియర్. ఓకే, ఏం లేదు, ఇది మనకు తెలిసిందే, కాకపోతే టెక్నికల్ టర్మ్స్ అంతే. ఓకే, దిస్ ఈజ్ ద ఎరోషన్. సో మనం నిన్న ఏమనుకున్నాము, ఏదైనా ఎరోషనల్ ఏజెంట్ తీసుకొని అది ప్రాసెస్ చూస్తాము, ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ చూస్తాము, డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ చూస్తాము, అంతే. ఇన్ డీటెయిల్ అవసరం లేదు మనకి. సో కోస్టల్ ఎరోషన్, సో కోస్టల్ ఎరోషన్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ సీ వాటర్ వచ్చి అక్కడ సపోజ్ ఒక ఏమంటారు క్లిఫ్ టైప్ ఉంది అనుకోండి, ఫస్ట్ దాని వచ్చి హిట్ అవుతుంది, కోస్ట్ వచ్చి హిట్ అవుతుంది.
సో హిట్ అయినప్పుడు ఈ వేవ్ ఫోర్స్కి అక్కడ బ్లో అవుట్, అంటే అక్కడ ఉన్న చిన్న కేవ్ హోల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న హోల్ లాగా ఫామ్ అవుతుంది. సో దాట్ ఈస్ కాల్డ్ వాట్? సీ వేవ్. సో ఆ కోస్ట్ ఉన్న రాక్లోనే చిన్న హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఇప్పుడు మొత్తం వాల్ ఉందనుకోండి, ఒక దగ్గర సాఫ్ట్ వీక్ పార్ట్ ఉంటుంది. సో వీక్ పార్ట్ అనేది ఎరోడ్ అవుతుంది ఈ స్వాష్ వాటర్ అండ్ బ్యాక్ వాష్ వల్ల. సో దాట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సీ వేవ్. ఓకే, సో ఈ సీ వేవ్ ఫస్ట్, ఓకే లెట్ మీ టెల్ యూ దిస్. ఇదొక వాల్. ఓకే, సో జస్ట్ అజ్యూమ్ 3 డైమెన్షనల్ వాటర్ వచ్చి బోర్డ్ని హిట్ అయింది. హిట్ అయినప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ ఒక చిన్న హోల్ ఫామ్ అయింది. ఓకే, దిస్ ఈస్ ద హోల్. సో దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కేవ్. సో ఇవాల్చువల్లీ అదే ప్రాసెస్ జరుగుతూ ఉంది రిపీటెడ్లీ, బికాస్ వేవ్స్ ఇట్స్ లైక్ కంటిన్యూస్ థింగ్, రైట్? సో ఇది హిట్ అవుతున్న కొద్దిగా వేవ్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇది ఇలా అయింది ప్రాసెస్. ఓకే, ఇది మొత్తం బ్లోన్ అవుట్ అయిపోయింది. ఓన్లీ ఇదే మిగిలింది. అంటే ఇప్పుడు ఇది మీకు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు మనకున్న రాక్ ఇది. ఓకే, సో ఇది మనం బయటికి తీసుకొని వస్తే మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఉంది ఇది. ఇది ఓకే, ఇప్పుడు దీని ఏమంటారు? సీ ఆర్క్ అంటారు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇది ఇంత థిన్గా ఉంది, ఇది వల్నరబుల్ ఉంది, ఇంకొక షార్ట్కి అది కూడా పోతుంది. అప్పుడు ఏమవుద్ది? ఇక్కడొకటి మిగులుద్ది. సో వీటిని ఏమంటారు? సీ స్టాక్ అంటారు. ఓకే, సో ఫస్ట్ చిన్న కేవ్ ఫామ్ అవుద్ది, దాని తర్వాత ఆర్క్ ఫామ్ అవుద్ది, దాని తర్వాత సీ స్టాక్స్ ఫామ్ అవుతాయి. ఫైన్, నౌ మూవింగ్ బ్యాక్ టు అవర్ స్లైడ్. సో సేమ్ థింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఉంటుంది. సీ కేవ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్నగా ఫామ్ అయింది సీ ఆర్క్. ఆ ఆర్క్ కూడా పోతే చిన్నగా సీ స్టాక్. నెక్స్ట్ వేవ్ కట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే అక్కడ సీ షోర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు లెట్ మీ టేక్ యూ దస్. ఇది మొత్తం అనుకోండి, ఇది కాంటినెంటల్ షెల్ఫ్ అనుకోండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే వేవ్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ పార్ట్ని ఎరోడ్ చేస్తుంది కొంతవరకు, ముందు వెనుక, బ్యాక్ వాష్ అండ్ స్వాష్ ప్రాసెస్లో. అప్పుడు ఇలా అవ్వుద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇలా అవ్వుద్ది. సో ఇది మనం సైడ్ వేవ్స్ చూస్తున్నాం కాంటినెంటల్ షెల్ఫ్ది. సో దీన్ని మనము వేవ్ కట్ ప్లాట్ఫామ్ అంటారు. ఇది 3 డైమెన్షనల్లో చూస్తే, ఫ్రంట్ వేవ్ చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా స్టెప్డ్. సో దాట్ ఈస్ కాల్డ్ వేవ్ కట్ ప్లాట్ఫామ్ అండ్ దాట్ ఈస్ లైక్ టెర్రేస్ ఫామ్, స్టెప్ వైజ్. ఓకే, సో దాట్ ఈస్ డన్. నెక్స్ట్ అండ్ దట్స్ ఇట్. సో అండ్ మనము ఈ ఒక్క పోర్షన్ని సీ క్లిఫ్ కూడా అంటాం. మన స్లైడ్ తీసుకుంటే దీన్ని మొత్తాన్ని సీ క్లిఫ్ అంటాం. ఓకే, ఫస్ట్ ఒక కాంటినెంటల్ షెల్ఫ్ ఉంది, వేవ్ హిట్ అయింది, అప్పుడు ఏం ఫామ్ అయింది? టెర్రేస్ ఆర్ వేవ్ కట్ ప్లాట్ఫామ్ ఆర్ సీ క్లిఫ్ అని కూడా అంటాము. మళ్ళీ స్వాష్ అండ్ బ్యాక్లాష్ ద్వారా హోల్ ఫామ్ అయింది, సీ కేవ్ అంటాము. ఆ హోల్ వైడన్ అయింది, సీ ఆర్క్ ఫామ్ అయింది. ఆర్క్ ఆ కనెక్టింగ్ బ్రిడ్జ్ కూడా పోయింది, సీ స్టాక్ ఫామ్ అయింది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఈస్ ద డిపాజిషనల్ ల్యాండ్ఫార్మ్స్. సో దీస్ ఆర్ ద డిపాజిషనల్ ల్యాండ్ఫార్మ్స్. ఇందాక చదివింది ఎరోషనల్ ల్యాండ్ఫార్మ్స్. సో డిపాజిషనల్ ల్యాండ్ఫార్మ్స్లో నా డోంట్ గెట్ వరీడ్ అబౌట్ ఆల్ దీస్ ఇమేజెస్. ఐల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ సింపుల్ వే. సో ఏంటి అంటే వేవ్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఎరోడ్ అయిపోయింది. ఓకే, బికాస్ ఆఫ్ ద సాఫ్ట్ కానీ ఆర్ ఎల్స్ దే ఎక్స్పోజ్ టు ద వేవ్స్ కానీ. ఓకే, ఇది ఎరప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? ఓన్లీ ఈ గ్రీన్ పార్ట్ కనిపిస్తుంది, రైట్? ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది. ఈ 2 ల్యాండ్స్ని ఈ గ్రీన్ పార్ట్ కనెక్ట్ చేస్తుంది. ఫైన్, ఆ కనెక్టెడ్ పార్ట్ని టోంబోలా అంటాం. ఏమంటాము? టోంబాలా. ఓకే, సారీ, టోంబాలా. ఓకే, నెక్స్ట్ ఈ వేవ్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు వీటిలో వేవ్స్ వస్తాయి కదా. సో ఇక్కడ డిపాజిషన్ జరుగుతుంది అనమాట. అది మీరు ఎక్కడ డిపాజిట్ అయినా దాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ది వేవ్. వీ కెనాట్ ప్రెడిక్ట్ ఓకే ఈ యాంగిల్లోనే డిపాజిషన్ ఉండాలి అని. ఆ వేవ్ వచ్చే డైరెక్షన్ ద్వారా అది డిపాజిట్ చేస్తుంది, అండ్ ఎరోషన్ కూడా అలాగే అవుతుంది.
సో ఈ పార్ట్ ద ల్యాండ్ పార్ట్ కనెక్ట్, ఒక్క సైడ్ ల్యాండ్కి కనెక్ట్ అయి ఉంది, ఇంకో సైడ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ టు ద సీ. దాన్ని మనము స్పిట్ అని అంటాం. ఓకే, ఇది ఎప్పుడు ఒక పార్ట్ ల్యాండ్ కనెక్ట్ అయింది, ఇంకో పార్ట్ లైక్ వైడ్ ఓపెన్ ఇన్ ద సీ. అదే టూ సైడ్స్ ల్యాండ్ కనెక్ట్ అయి ఉంటే అప్పుడు ఏమవుద్ది, లోపల ఒక వాటర్ బాడీ వాటర్ని ట్రాప్ చేసి అటు ఇటు రెండిటికి ల్యాండ్ కనెక్ట్ అయింది. సో అప్పుడు ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారు, లగూన్ అంటారు. ఇది మనం యాక్చువల్గా అటోల్స్లో ఎక్కువగా వింటాం ఈ పేరు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ లగూన్. అండ్ నెక్స్ట్ ఆ కనెక్ట్ చేసేది లైక్ ఆ వాటర్ని ట్రాప్ చేసే బార్ ఉంటుంది కదా, దాన్ని బే మౌత్ బార్ అంటారు. Okay, and again beaches are also the depositional features of coastal waves, sandbars we can say. Fine, so ikkad nunchi, see here we can say beaches contain the excessive small pebbles and even cobbles, shingle beaches. మనం బీచెస్లో కొంతమంది తెచ్చుకుంటారు కదా, కలర్గా ట్రాన్స్పరెంట్ రాక్స్ దొరుకుతాయి. ఓకే, సో హీఈస్ రిఫరింగ్ టు దాట్ థింగ్. ఎనీవే, సో డిపోజిషనల్ ఫీచర్స్లో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, టోంబోలా ఒకటి, టూ డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ని కనెక్ట్ చేసే ల్యాండ్ ఫామ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ ద లగూన్. ఆ లగూన్ని ట్రాప్ చేస్తే డిపాజిషన్ ఏంటి, బే మౌత్ బార్. అదే ఒక వాటర్ డిపాజిషన్ ఆర్ శాండ్ బార్ ఒక సైడ్ ల్యాండ్కి కనెక్ట్ అయింది, ఇంకో సైడ్ ఓపెన్ ఇన్ ద సీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ స్పిట్. ఓకే, so that is about coastal landforms. This is not required though. Okay, ఇది we will అది జస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఈ పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాము, సో యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఎనీవే, సో మనం ఎందుకు వెనక్కి వస్తున్నాము. ఓకే ఓకే, దిస్ ఈస్ అ థింగ్ దట్ ఐ హ్యావ్ టు షో యూ నో, దట్ వీ హ్యావ్ టు కన్సాలిడేట్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ లర్న్, రైట్? సో ఒకవేళ if there is one thing that I want to add in your preparation is not these geography classes, but ఈ కన్సాలిడేషన్ చేసే మెథడ్. మీరు చదువుకుంది ఏదైనా రోజంతా పడుకునే ముందు ఒక పేపర్ తీసుకొని యూ హ్యావ్ టు కన్సాలిడేట్ ఇట్. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ వెరీ మెనీ డిఫరెంట్ వేస్ టు ద ప్రిపరేషన్, ట్రస్ట్ మీ, విచ్ ఈస్ వై ఐమ్ డూయింగ్ యూ. నేను ప్రతి క్లాస్లో ఇది చేస్తాను, సో దట్ అట్లీస్ట్ మీరు చూస్తున్న ఒక్క స్టూడెంట్ కూడా ఇఫ్ దే అడాప్టెడ్ దెన్ ఐఎమ్ సక్సీడెడ్. సో గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్, ప్రాసెస్లో మనం ఏం చూసాము, సర్ఫింగ్ ఆర్ జోన్ ఆఫ్ సర్ఫింగ్, అండ్ దెన్ వాట్ స్వాష్, అండ్ దెన్ బ్యాక్ వాష్. Okay, and then erosional and depositional landforms. Okay, erosional we have seen sea caves, sea stack, sea arc, and then sea cliff. Okay, and then in depositions we have seen spits, tombolas. Okay, and then bay mouth bars. Okay, so these are things that we have studied till now. Now moving to our next topic, which is glacial landform. See, మనం ఇంట్లో వాటర్ సాలిడిఫై అవుతుంది ఫ్రిడ్జ్లో, దాన్ని ఐస్ అని అంటాం. ఇదేమో గ్లేషియర్. సో దాని ఎందుకు గ్లేషియర్ అన్నాము, దీని ఎందుకు ఐస్ అన్నాము. సో హౌ కెన్ యూ రియలీ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద గ్లేషియర్ అండ్ ది ఐస్? ఎప్పుడు డౌట్ రాలేదా? ఓకే, సో దిస్ ఈస్ ద గ్లేషియర్. సో వన్ థింగ్ ఇస్, ఒక కామన్ సింపుల్ వేలో చెప్పాలంటే, పెద్ద పెద్ద డెఫినేషన్లు మెకానిజంలు కాకుండా, థియరీస్ కాకుండా సింపుల్ వేలో చెప్పాలి అంటే, స్నో ఫ్లేక్స్ పడతాయి కదా, ఇవాన్చువల్లీ అవి కన్సాలిడేట్ అయ్యి, ఓకే, అండ్ దెన్ ఎయిర్ కూడా పోయి కంప్లీట్ కంప్రెస్ అయ్యి, అండ్ దెన్ హ్యూజ్ మౌంట్స్ ఫామ్ అయ్యి ఇన్ సచ్ అ వే దట్ గ్రావిటీ యాక్ట్స్ ఆన్ ఇట్, పుల్స్ దెమ్ డౌన్. ఓకే,
that is called glacier. So glacier ante first it should form by the accumulation, consolidation of these ice particles, and second thing there should be the movement in that body, then that is called as the ice glacial landforms. So manam fridge lo pette ice mukkalo summer lo, so they cannot move kada, and they are just small bits. So this is the glacial landform, our story. Now again ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఏ ఎరోషనల్ ఏజెంట్ తీసుకున్నా ద ప్రాసెస్ ఎరోషనల్ అండ్ ద డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. సో ఇది గ్లేషియర్ ల్యాండ్ ఫార్మ్స్. సో గ్లేషియర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఎరోషనల్ ఏజెంట్ ఏంటి, గ్లేషియర్, కరెక్ట్. సో ఇక్కడ ఎరోషనల్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, సో ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద టర్మ్స్ చూసి మీరు భయపడకండి. ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ అ సింపుల్ టర్మ్. ఓకే, సో 3 టైప్స్ జరుగుతుంది ఎరోషన్ ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి ఫ్రీజ్ అండ్ థా. ఈ ఫ్రీజ్ అండ్ థా మనం ఆల్రెడీ చదువుకున్నాం, మీరు ఇప్పుడు దీన్ని కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్టు చూడకండి ప్లీజ్, దట్ విల్ బి ద హ్యూమిలియేషన్ ఫర్ మీ. సో ఇది ఆల్రెడీ ఇన్ డెప్త్ మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. ఎక్కడ, వెదరింగ్, ఫిజికల్ మెకానికల్ డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్స్ దగ్గర ఎక్స్ఫోలియేషన్ అని చెప్పేసి ఫ్రీజ్ అండ్ థా చదువుకున్నాం. ఇన్ బ్రీఫ్ వేలో ఇప్పుడు చెప్పాలి అంటే ఇక్కడ రాక్స్ మధ్యలో క్రాక్స్ ఉంటాయి కదా, ఆ క్రాక్స్లో వాటర్ అనేది ఆక్యుపై చేసుకొని అది ఐస్ ఫ్రీజ్ అయినప్పుడు ఐస్ అవుతుంది కదా, ఆ ఐస్ అయినప్పుడు ఈ రాక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు అది మెల్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఆ రాక్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. సో ఈ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ రిపీటెడ్లీ అవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ క్రాక్స్ డెవలప్ అవుతుంది. సో క్రాక్ అనేది ఒకప్పుడు సాలిడిఫై ఉంది, సో వన్స్ క్రాక్ వచ్చిందనుకో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇరోడ్ ఇట్. ఓకే, సో అది ఎక్కడ జరుగుతుంది, టాప్ లేయర్స్లో ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ జరుగుతుంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకటి ఏంటి అంటే గ్లేషియర్ అనగానే ఇప్పుడు మొత్తం రూట్స్ నుంచి టాప్ వరకు గ్లేషియర్ ఉండదు, ఆ గ్లేషియర్ లోపల కూడా రాక్ మెటీరియల్ ఉంటుంది. ఓకే, జస్ట్ లైక్ ద మౌంటైన్స్ అండ్ ద హిల్స్. సో నెక్స్ట్ ఈస్ ద ప్లక్కింగ్. సో ప్లక్కింగ్ మీకు ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. సో ఈ ఫ్రీజింగ్ అండ్ థా వల్ల ఏమవుతుంది అంటే, వన్ సెకండ్, ఈ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ వల్ల ఇలా ఒక్కొక్క లేయర్ కింద స్లైడ్ అవుతూ ఉంటుంది, ప్లస్ గ్రావిటీ కూడా యాడ్ చేస్తుంది. అప్పుడు కొన్ని ఐస్ పార్టికల్స్ అక్కడున్న రాక్కి అటాచ్ అయ్యి ఇట్ విల్ పుల్ ఇట్ డౌన్. ఓకే, సో ఈ ఫేస్ ఇట్ విల్ పుల్ ఇట్ డౌన్, దట్ ఈస్ కాల్డ్ ప్లక్కింగ్. సో ప్లక్కింగ్ ఎటు సైడ్ జరుగుతుంది, లీవర్డ్ సైడ్ జరుగుతుంది. ఓకే, సో ఎక్కడైతే స్టీప్ స్లోప్ ఉందో లీవర్డ్ సైడ్. సో ఈ లీవర్డ్ సైడ్ అండ్ విండ్వర్డ్ సైడ్ ఇది మనం ఎక్కువ క్లైమటాలజీలో వింటాము. యట్ హియర్ we can say like steep slope side plucking jarugutundi, leeward side. ఓకే, ఈ జెంటల్ స్లోప్ ఏదైతే ఉందో దాన్ని మనము స్టాస్ సైడ్ అంటాం అనమాట. ఓకే, స్టాస్ సైడ్, ఇక్కడ స్టాస్ సైడ్ ఇక్కడ యాక్ట్ చేసే ప్రాసెస్ ఏంటి, అబ్రేషన్. ఇప్పుడు అబ్రేషన్ అంటే ఏంటి, అబ్రేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి రాక్స్ పడిపోయి ఇక్కడ పడ్డాయి కదా, ఇక్కడ నుంచి డెబ్రీస్, సారీ యూజ్ ద టెక్నికల్ టర్మ్స్ ఇన్ ద జాగ్రఫీ, డెబ్రీస్. సో డెబ్రీస్ ఈ సింక్లైన్లో ఉన్నాయి. సో ఆ డెబ్రీస్ మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, కింద గ్రౌండ్ని అనేది ఇట్ విల్ డిస్టర్బ్, రైట్, మూవ్ అయ్యేటప్పుడు గ్రౌండ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఒకప్పుడు అది స్టేబుల్ ఉన్న గ్రౌండ్ సర్ఫేస్, ఈ డెబ్రీస్ మూవ్ అవడం వల్ల ఏమవుతుంది, అది పైన ఉన్న సర్ఫేస్ లేయర్ అనేది రప్చర్ అవుతుంది, దాని నుంచి కూడా సెడిమెంట్స్ డెవలప్ అవుతాయి. ఫైన్, సో దాట్ ఈస్ కాల్డ్ అబ్రేషన్. సో ఈ అబ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, స్టాస్ సైడ్ జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ద సేమ్ థింగ్ నేను మీకు చెప్పిందే ఇంగ్లీష్లో ఉంటుంది యాజ్ ఆల్వేస్. అబ్రేషన్ వెన్ రాక్ ఫ్రోజన్ టు ద బేస్, దిస్ ఈస్ ద బేస్. ఓకే, and the back of the glacier, so this is the back of the glacier, scrapes the bedrock. Scrapes ante manam kobbari danto scraping chestam kada, so that is thing. So it is just like rubbing. So that is abrasion. Plucking ante emantaru, when the melt water from the glacier freezes. Okay, paina top of the glacier nunchi water melt ayindi, adochi ee steep sides దగ్గర అది ఫ్రీజ్ అయింది ఇక్కడ ఉన్న రాక్స్ చుట్టూ. ఓకే, ఈ ఐస్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఇట్ ఈస్ ఈ పార్టికల్స్ అనేది ఈ సర్ఫేస్ని కూడా ప్లక్ చేస్తుంది అనమాట కిందికి, దట్ ఈస్ కాల్డ్ ప్లకింగ్. ఫ్రీజ్ అండ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో ఈ స్లైడ్ నుంచి మనం టేక్ అవే ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఫ్రీజ్ అండ్ థా.
So first thing is freeze and thaw. Just a minute. Oh no. Sorry. Okay. Okay, so first thing is freeze and thaw. Second is abrasion. Third is plucking. Okay, plucking ante malli bad word anukokandi. So another one is toss side. And then it is leeward side. ఓకే, సో ఇదంతా దేనికి సంబంధించింది? మనం చూస్తుంది గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్. గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్లో ఎరోషన్ అయ్యే ప్రాసెస్ ఇది. ఓకే, నా మూవింగ్ ఆన్, ఈ ప్రాసెస్ వల్ల ఫామ్ అయ్యే ల్యాండ్ ఫామ్స్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ విల్ డూ ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, నవ్ అగైన్ దీన్ని చూసి భయపడకండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, గ్లేషియల్ అనేది కంప్లీట్ ల్యాండ్ స్లైడ్ గుర్తుంటుంది కదా. సో ల్యాండ్ స్లైడ్ రూపంలో పెద్ద గ్లేషియర్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఒక ల్యాండ్ స్లైడ్ లాగా ఇక్కడ మీరు చూసుకుంటే, సో ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్ ల్యాండ్ స్లైడ్ లాగా ఇది కిందికి మూవ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు దానివల్ల ఫామ్ అయ్యేది ఏంటి అంటే సర్క్స్. ఓకే ఓకే, సో ఇక్కడ ఒక సర్క్ ఉంది, ఇక్కడ ఒక సర్క్ ఉంది. ఓకే, you should not be using it. We can say that just like a potholes, but vertically extended potholes, like canyons, we can say canyons in the glacier cirques. Okay, ఈ రెండు సర్క్స్ మధ్యలో ఒకటి లైక్ వాటర్ డివైడ్ లాగా ఒక వాల్ ఉంటుంది, రైట్? సో దాన్ని ఏమంటాము అంటే, దాన్ని మనం ఎరేట్ అంటాం ఆర్ ఎరిటే. ఓకే ఓకే, సో ఇటు సైడ్ అదేంటి సర్క్ ఫామ్ అయింది, ఇటు సైడ్ సర్క్ ఫామ్ అయింది, ఇటు సైడ్ సర్క్ ఫామ్ అయింది, ఇటు సైడ్ సర్క్ ఫామ్ అయింది. సో ఓన్లీ ఆమ్ని డైరెక్షన్లో మధ్యలో ఒకటే ఉంది కనెక్టింగ్ పాయింట్, ఇంకా అన్ని చోట్ల సర్క్స్ ఫామ్ అయింది. సో ఆ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాము అంటే పాయింట్, హార్న్ అంటాం. ఓకే, ఎప్పుడైనా ఈ సర్క్లో ఏదైనా గ్లేషియర్ మెల్ట్ అయింది అనుకోండి, దెన్ దాట్ ఫార్మ్స్ ద టర్న్ లేక్. సో వాటర్ బాడీ మెల్ట్ అయింది అనుకోండి, దాట్ ఫార్మ్స్ ద టర్న్ లేక్. ఓకే, నెక్స్ట్ వాట్ ఎల్స్? ఓకే, ఇది డౌన్వర్డ్స్ ఇట్లా ఫ్లో అవుతుంది గ్లేషియర్. ఇదంతా కొంచెం ఎలివేటెడ్ రీజన్లో ఉంది. సో వెన్ దిస్ కంపేర్ టు దిస్, ఇది కొంచెం ఎలివేటెడ్ రీజన్లో ఉంది. దిస్ ఇస్ ద సర్క్, బట్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ హ్యాంగింగ్ వ్యాలీ. ఓకే, అండ్ దెన్ వాట్ ఎల్స్? ఓకే, ఇది ఒకటి బర్గ్స్ ట్రెండ్. సో బర్గ్స్ ట్రెండ్ ఏంటి అంటే, మీరు ఇందులో చూసుకుంటే ఇది ఉంది కదా. సో దీన్ని ఇక్కడ వరకు జోన్ ఆఫ్ ప్లక్కింగ్ అని అంటారు. దిస్ ఈస్ జోన్ ఆఫ్ ప్లక్కింగ్. ఓకే, దీన్ని జోన్ ఆఫ్ అబ్రేషన్ అంటారు. ఓకే, అక్కడ ఆ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆ జోన్ అని. సో జోన్ ఆఫ్ ప్లక్కింగ్లో ఎప్పుడైతే, ఇప్పుడు ఇక్కడ గ్లేషియర్ ఉంది, ఇక్కడ ఐస్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం గ్లేషియర్ అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే క్రాక్స్ ఇలా వస్తాయి కదా, ఈ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ ఆఫ్ సమ్ ఎనీ రీజన్స్ క్రాక్స్ వస్తాయి కదా, దాన్ని వీ విల్ కాల్ దట్ బర్గ్స్ ట్రెండ్. ఇక్కడ చూడు, wide crack opens along the head wall of the glacier. Okay, so that is the term that we will become clueless. మిగతావన్నీ మనం ఎప్పుడు వినేటివే. సో ఇక్కడ మనం చూసింది ఫస్ట్ వర్టికల్ డిప్రెషన్ ఈ సర్క్. ఆ రెండు ఒకవేళ 2 వర్టికల్ డిప్రెషన్ సైడ్ వేస్ మధ్యలో డివైడ్ చేసే వాల్ని మనం ఏమంటాము అరేట్ ఆర్ సర్క్స్. అన్ని డైరెక్షన్లో ఓమి డైరెక్షన్లో ఫామ్ అయితే మధ్యలో ఒకటి మాత్రం కనెక్టింగ్ పాయింట్, దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ హార్న్. ఒకవేళ వాటర్ బాడీ ఫామ్ అయితే సర్క్లో, దెన్ దట్ ఈస్ కాల్డ్ టాన్ లేక్. ఓకే, నో మూవింగ్ ఆన్. సో దోస్ ఆర్ వాట్ erosional landforms. Now the depositional landforms. So depositional landforms ఏంటి అంటే, ఫస్ట్ సో డిపోజిషన్ ల్యాండ్ఫామ్స్ ఎలా ఫామ్ అవుతాయి? సో గ్లేషియర్ వెళ్తూ ఉంటుంది కదా, సో గ్లేషియర్తో పాటు కింద రాక్ డెబ్రిస్ కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో అవి ఎప్పుడైతే మెల్ట్ అవుతాయో,
ఇప్పుడు ఇది మొత్తం రాక్ ఇక్కడ డిపాజిట్ చేసింది, కానీ పైన గ్లేషియర్ ఫామ్ అవుతూ ఉంది. ఓకే, డెబ్రీస్ కూడా క్యారీ చేస్తూ ఉంది, కానీ స్లోప్ తగ్గిన కొద్దికి దాన్ని ఏమంటారు క్యారింగ్ కెపాసిటీ రెడ్యూస్ అవుతుంది. సో క్యారింగ్ కెపాసిటీ రెడ్యూస్ అయినప్పుడు ఏంటి, దాని లోపల ఉన్న డెబ్రీస్ కొంచెం కొంచెం డిపాజిట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇవి ఎప్పుడైతే గ్లేషియర్ మెల్ట్ అవుతుందో అప్పుడు ఈ అండర్లయింగ్ ప్లాట్ఫామ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది, ల్యాండ్ ఫామ్. దెన్ వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఆర్ దోస్. సో వెన్ ఇట్ ఈస్ లైక్ క్రస్ట్ ఇలా కనిపిస్తుంది కదా, లైక్ దిస్ రౌండెడ్ మౌంట్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్ డ్రమ్లిన్. ఓకే, ఈ డ్రమ్లిన్ ఏమంటాము అంటే బాస్కెట్స్ ఆఫ్ ఎగ్స్ అని కూడా అంటాం. చూడడానికి ఎలా ఉన్నాయి, ఎగ్స్ లాగా ఉన్నాయి కదా, ఎగ్స్ ట్రేలో ఎగ్స్ పెట్టినట్టు కనిపిస్తున్నాయి కదా ఈ పార్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ డ్రమ్లిన్. ఓకే, అదే డిపాజిషన్ ఇలా సైన్యూస్ వేలో జరిగింది. ఓకే, ఇలా డైరెక్షన్ ఆఫ్ ద విండ్, అప్పుడు వాటిని ఎస్కర్స్ అని అంటాం. ఓకే, సో ఇట్ కెన్ బి దిస్ మచ్ ఆల్సో, ఇంత సైన్ వెలో. ఇక్కడ ఎస్కర్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్కర్స్ కనిపిస్తున్నాయి కదా. సో దిస్ ఇస్ ఎస్కర్. నౌ నెక్స్ట్, ఎప్పుడైతే ఇది గ్లేషియర్ అనుకోండి, ఇది వాల్, గ్లేషియర్ వాల్. ఓకే, ఇక్కడ ఇప్పుడు మై రెడ్ థింగ్ ఇస్ ద గ్లేషియర్. ఓకే, సో ఇక్కడ నుంచి గ్లేషియర్ మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి గ్లేషియర్ మూవ్ అవుతుంది, రైట్. సో డెబ్రిస్ డిపాజిట్ చేసుకుంటూ వెళ్తుంది, ఇక్కడ కూడా మూవ్ అవుతుంది గ్లేషియర్స్. ఓకే, సో ఇక్కడ డిపాజిట్ చేసేదాన్ని లాటరల్ మొరైన్స్ అంటారు. సో వెన్ ఎవర్ మీరు మొరైన్స్ అని అంటే అది గ్లేషియల్ డిపాజిట్స్ అని. ఓకే, ఇక్కడ కూడా డిపాజిట్ చేసేదాన్ని లేటరల్ అంటారు, ఈ మధ్యలో డిపాజిట్ చేసేదాన్ని మీడియన్ అంటారు. సో యూ కెన్ సీ హియర్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎనీవేర్. ఓకే, లెట్ మీ షో ద అదర్ వన్. ఇందులో కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ మీడియల్ మొరైన్స్ ఆర్ మీడియన్, వాట్ ఎవర్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ట్రావెల్ అయ్యి, ఇదన్నీ మళ్ళీ పిక్చర్లో చూపిస్తాను. సో కాసేపు నా డ్రాయింగ్ అబిలిటీస్ని అడ్మైర్ చేయండి. సో ఈ లాస్ట్కి ఎండ్లో డిపాజిట్ అవుతాయి కదా, దాన్ని ఏమంటాము అంటే టెర్మినల్ మొరైన్స్ అంటాం. ఓకే, సో ఇదంతా అయిపోయి అసలు ఇంకా గ్లేషియర్ స్లోప్ మొత్తం పోయి ఇంకా కింద మనం రివర్స్లో అల్యూయల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ చూస్తాం కదా, అలా గ్లేషియర్ డిపాజిట్స్ ఫామ్ అవుతుంది, దాన్ని మనము అవుట్ వాష్ ప్లెయిన్స్ అంటాం. ఓకే, వాటిని మనం ఏమంటాము అవుట్ వాష్ ప్లెయిన్స్. ఈ అవుట్ వాష్ ప్లెయిన్స్లో ఒకవేళ వాటర్ బాడీ ఫామ్ అవుతే బై మెల్టింగ్ ఆఫ్ ద గ్లేషియర్, దాన్ని మనము కెటిల్ లేక్ అంటాం. ఓకే, కెటిల్స్ ఆర్ ద డిప్రెషన్స్ ఫౌండ్ బిట్వీన్ ద అవుట్ వాష్ ప్లెయిన్స్. ఇప్పుడు మనం కెటిల్ హాట్ వాటర్ యూస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ గివ్ యూ క్లారిటీ అబౌట్ దిస్ మొరైన్స్. సో ఇది మొరైన్. సో ఇక్కడ నుంచి ఒక గ్లేషియర్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక గ్లేషియర్ వస్తుంది, ఈ మీడియన్లో ఒక డిపాజిట్ అయింది, దాన్ని ఏమంటున్నాం మనం మీడియల్ మొరైన్ అంటున్నాం. మళ్ళీ ఇటు చివరిలో కూడా డిపాజిట్స్ అయినాయి, దాన్ని ఏమంటున్నాం లాటరల్ మొరైన్స్ అంటున్నాం. మొత్తం ఎండ్ అయిపోయాక ఇక్కడ డిపాజిట్ జరిగింది, దీన్ని ఏమంటున్నాము టెర్మినల్ మొరైన్స్ అంటాం. డన్. సో దిస్ ఈస్ ద పిక్చర్ టు గివ్ యూ ద క్లారిటీ. 3 types of మొరైన్స్, బిట్వీన్ అయితే మీడియల్, అటు ఇటు లాటరల్, అండ్ ద ఎండ్ ఇట్ ఈస్ టెర్మినల్. ఓకే, నౌ జస్ట్ మూవింగ్ ఆన్. సో ఇక్కడ ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ మొత్తం కావాల్సినవన్నీ కవర్ చేసాము. సో డ్రమ్లిన్స్, బాస్కెట్స్ ఆఫ్ ఎగ్స్, sinus వేలో if it gets deposited, then that is eschers, outwash plains, kettle. Okay, and ఇవన్నీ cames and all, these are the different names, rounded mounds, different names అంటే అవి డిపాజిట్ అయిన యాంగిల్ బట్టి డిఫరెంట్ నేమ్స్. ఓకే, సో ఎయోలియన్ ల్యాండ్ ఫామ్స్కి వెళ్ళే ముందు మనం ఏం చేయాలి, మనం చదువుకుంది కన్సాలిడేట్ చేయాలి, రైట్. సో లెట్ us కన్సాలిడేట్ ఫస్ట్. ఓకే, సో ఏం చదివాం మనము, గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్లో ఏంటి, ఫస్ట్ ప్రాసెస్. సో ప్రాసెస్లో వీ హ్యాడ్ వాట్, ఫ్రీజ్ అండ్ థా, and then plucking, and then abrasion. Okay, next ఏం చూసాము, erosional landforms.
ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్లో ఏంటి? సర్క్స్, రెండు సర్క్స్ మధ్యలో డివైడింగ్ వాల్ ఎరేట్, అన్ని డైరెక్షన్ నుంచి సర్క్ ఫామ్ అయితే మధ్యలో కాంటాక్టింగ్ పాయింట్ ఈస్ హార్న్. నెక్స్ట్ ఏం చూసాము? తాన్ లేక్స్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్ వ్యాలీ, ఇక్కడ మనము బర్గ్స్ చైన్ కూడా చూసాం, అదే మధ్యలో క్రాక్స్ అని చెప్పాను కదా గ్లేషియర్లో. ఇవన్నీ కొంచెం జర్మనీ నేమ్స్ లాగా అనిపిస్తాయి బికాస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ డేవిస్, ప్లెంక్ అండ్ ఆల్. ఇది మీకు అస్సలు అవసరం లేదు, ఇది ఆప్షనల్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఈస్ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్. సో డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్లో ఏం చూసాము? మొరైన్స్. సో మొరైన్స్లో ఎన్ని? 4 types. One is lateral, the other one is what? Median, terminal, outwash. Okay, and then drumlins, eskers, kettle. ఓకే, సో ఇది ఇప్పటి వరకు చదివింది సెకండ్ కన్సాలిడేషన్ ఆఫ్ టుడేస్ లెక్చర్. నెక్స్ట్ ఏంటి? ఓకే, అయోలియన్ ల్యాండ్ ఫామ్స్. వాట్ ఇస్ దిస్? నథింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద విండ్. ఓకే, విండ్ ఎరోషనల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. విండ్ అంటే ఏంటి? ఎయిర్ అండ్ మోషన్ ఇస్ ద విండ్. అట్మాస్ఫియర్ ఇన్ మోషన్ ఇస్ ద విండ్. సో వీటిని ఏమంటారు? ఎయోలియన్ ల్యాండ్ ఫామ్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఇంత పెద్ద స్లైడ్ చూసి టెన్షన్ అస్సలు వద్దు. మే హూ యహా. సో ఫస్ట్ వీ విల్ సీ ద మష్రూమ్ రాక్స్. సో మష్రూమ్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఇది రాక్, ఇది రాక్. ఓకే, ఇటు విండ్ మూవ్ అవుతుంది. ఇది సాఫ్ట్, ఇది హార్డ్ రాక్. సో విండ్ ఏమవుతుంది? సాఫ్ట్ రాక్ని ఎరోడ్ చేస్తుంది, ఎందుకంటే అది వీక్ కాబట్టి. అప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి? ఇది. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? మష్రూమ్. ఆక్టోబస్ కాదు, మష్రూమ్. సో విచ్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ మష్రూమ్ రాక్స్. Now let us go and check our picture. See, ఇది అంటే ఆల్టర్నేటివ్ లేయర్స్. ఇది కొంచెం కాంప్లెక్స్ చేశాడు, బట్ నేను చెప్పిన ప్రాసెసే. సాఫ్ట్ రాక్ కింద ఎరోడ్ అయిపోయి పైన రెసిస్టెంట్ రాక్ ద్వారా ఇట్ మెయింటైన్స్ ఇట్ స్ట్రక్చర్, విచ్ ఈస్ వై ఇట్ రిజల్ట్స్ ఇన్ వాట్? మష్రూమ్ రాక్స్. ఇంకొకటి ఇది రాక్ ఉంది, ఇది పెద్ద రాక్ ఉంది. ఓకే, ఇది ఇప్పుడు మనం ఏంటి వర్టికల్గా చూసాం కదా, ఇది హారిజాంటల్. ఇది సాఫ్ట్, ఇది రెసిస్టెంట్ హార్డ్. ఓకే, ఇది సాఫ్ట్, ఇది హార్డ్. ఓకే, విండ్ ఏం చేసింది? ఈ సాఫ్ట్ రాక్ని ఎరోడ్ చేసేసింది. సో మిగిలింది ఏంటి మనకి? 2 హార్డ్ రాక్స్ ఇట్లా పార్లల్గా వితౌట్ ఎనీ కాంటాక్ట్ మిగులుతాయి. అంటే గ్రౌండ్లో కాంటాక్ట్ ఉండొచ్చు, బికాస్ గ్రౌండ్లో ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఎరోడ్. అది. సో ఇది ఇప్పుడు ఈ ఫార్మేషన్ ఏమంటున్నాం మనం? యార్డంగ్ అంటున్నాం. సి, యార్డంగ్స్. ఓకే, సో ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్, ఈ రెండింటి మధ్యలో సాఫ్ట్ది ఎగిరిపోయింది. ఓకే, సో దాట్ ఈస్ కాల్డ్ యార్డంగ్. ఓకే, లెట్ us fill this. సో వీటిని ఏమంటున్నాం? యార్డంగ్స్. ఓకే, హోప్ యూ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. మన ఇద్దరం సేమ్ పేజ్లో అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను. సో దోస్ ఆర్ 2 things. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? పైన రెసిస్టెంట్ రాక్ ఉంది. ఓకే, క్యాప్ రెసిస్టెంట్ రాక్ ఉంది. ఓకే, సో that is called what? This is called మెసా. ఇవన్నీ సాఫ్ట్, హార్డ్. సో దిస్ ఈజ్ హార్డ్, డార్క్ కనిపించేది హార్డ్, and then soft with respect to అవి ఎరోడ్ అయ్యాయి because of the wind motion, results in mesa. And mesa, when it gets eroded, it becomes this one, butase. Okay, and
నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఇన్సెల్బర్గ్. ఈ ఇన్సెల్బర్గ్ ఇట్స్ టెక్నికల్ టర్మ్, కాకపోతే ఏంటి అంటే ఒకప్పుడు పెద్ద ల్యాండ్ ఫామ్ ఉండింది. సో అది మొత్తం ఎరోడ్ అయిపోయింది టు ద బేస్ లెవెల్. ఎరోడ్ అయిపోయి ఇప్పుడు పెద్ద ప్లెయిన్లో చిన్న మౌంట్ మిగిలింది. దెన్ దాట్ ఈస్ కాల్డ్ ఇన్సెల్బర్గ్. ఇన్సెల్బర్గ్ ఈస్ లైక్ స్టీప్ సైడెడ్ హిల్ abruptly from a plain. Okay, that is called Inselberg. So this is done. Okay, next Zungen. So Zungen enti ante same thing here, but they are parallelly forming. Same Yardang plus Mesa. Yardang plus Mesa will result in this Zungen. So Zungen enti ante సేమ్ టూ మెసాస్ ఫామ్ అయ్యాయి, మధ్యలో ఉన్న సాఫ్ట్ రాక్ పోయింది. సో క్యాప్ వస్తే దట్ ఈస్ మెసా అని అర్థం. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ఆల్సో డన్. ఇదేంటి అంటే బెండిఫాక్ట్ స్టోన్ విత్ వన్ ఆర్ మోర్ హైలీ పాలిష్డ్ ఫ్లాట్ అండ్ ఫెసెట్స్ అట్ రిజల్ట్ ఆఫ్. సో ఇదేంటి అంటే సింపుల్గా ఏం లేదు, ఒక స్టోన్ ఉంది, అన్ని సైడ్స్ నుంచి విండ్ యాడ్ చేయడం వల్ల అది పాలిష్ అయిపోయింది, సాఫ్ట్ రాక్ మొత్తం ఎగిరిపోయి. సో దాట్ ఈస్ కాల్డ్ వాట్ బెండిఫాక్ట్. సో హోప్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఏది మష్రూమ్ రాక్, దాని తర్వాత ఇది హారిజెంటల్ సాఫ్ట్ అండ్ హార్డ్ లేయర్స్, ఇక్కడ వర్టికల్ సాఫ్ట్ అండ్ హార్డ్ లేయర్స్ యాడాంగ్. సో యాడాంగ్ ప్లస్ క్యాప్ వస్తే దట్ ఈస్ మెస్సా. సో యాడాంగ్ అండ్ మెస్సా విల్ రిజల్ట్ ఇన్ జంగెన్, అండ్ దెన్ దిస్ ఈస్ ఇన్సెల్బర్గ్. So these are what erosional landforms. Now let us see the depositional landforms. Okay, this is the depositional landforms. So ఇక్కడ ఏంటి అంటే డిపెండింగ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ ఇట్ గెట్స్ డిపాజిటెడ్. ఒకవేళ విండ్ ఇలా మూవ్ అవుతుంది అండ్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ డిపాజిషన్ జరిగింది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్, దెన్ దాట్ ఈస్ కాల్డ్ లాంగిట్యూడినల్. ఓకే, డైరెక్షన్ ఇలా ఉంది, పర్పెండిక్యులర్గా డిపాజిట్ అయింది. ఓకే, దెన్ దాట్ ఈస్ కాల్డ్ వెయిట్. పర్పెండిక్యులర్గా డిపాజిట్ అయింది, then that is called what? Transverse. Perpendicular to the direction of the wind. Inkokati ila undi, direction of the wind two sides two horns toti deposit ayindi. Okay, then that is called what? Barchans. Okay, ఒకటే హార్న్ ఉంది, ఓకే ఒకటే ఆర్మ్ ఉంది ఆర్ ఒకటే హార్న్ ఉంది, దెన్ దాట్ ఈస్ కాల్డ్ ఇవి ఒకటే కనిపిస్తుంది కదా సీఫ్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే వెజిటేషన్ డెవలప్ అవ్వడం వల్ల దాని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు విండ్ డైరెక్షన్ ఇక్కడ ఉంది, హార్న్ డైరెక్షన్ కూడా విండ్ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ హార్న్ డైరెక్షన్ విండ్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంది. సో దెన్ దీస్ ఆర్ కాల్డ్ పారాబోలిక్. ఓకే, సో దీస్ ఆర్ ద డిపాజిషనల్ ఫీచర్స్. సో పెద్దగా ఏం లేవు, అన్ని ఈజీవే. నా వన్ మోర్ థింగ్, ఇది ఇంపార్టెంట్. ఇదేంటి అంటే అకేషనల్లీ డెజర్ట్లో కూడా వాటర్ ఫామ్ అవుతాయి బికాస్ ఆఫ్ ద రెయిన్ఫాల్. సో అప్పుడు సర్టెన్ ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతాయి. సో నియర్ బై పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయి అండ్ నో వేర్ యూ కెన్ సీ ద వాటర్, బట్ ఇన్ బిట్వీన్ దమ్ దెర్ ఇస్ అ పూల్ ఆఫ్ వాటర్ బాడీ. ఓకే, దెన్ దాట్ ఈస్ కాల్డ్, ఇక్కడ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ప్లాయా. ఓకే, ఇంకొకటి ఈ చుట్టుముట్టు హిల్స్లో నుంచి వాటర్ అనేది కిందికి ఫ్లో అవుతూ వస్తుంది. అప్పుడు స్టీప్ నుంచి కింద ఫ్లో అయినప్పుడు ఏంటి, కింద అల్యూవియల్ ఫ్యాన్ ఆర్ అల్యూవియల్ కోన్ షేప్లో ఒక బాడీ ఫామ్ అవుతుంది. దెన్ దాట్ ఈస్ కాల్డ్ వాట్? బజాడాస్. ఓకే, ఈ టూ టర్మ్స్ చాలు ఇక్కడ. దీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ వాట్? డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? విండ్. సో లెట్ అస్ కన్సాలిడేట్ అగైన్. ప్రాసెస్ ఇక్కడ పెద్దగా ఏం లేదు, బట్ ల్యాండ్ ఫార్మ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎరోషనల్ ల్యాండ్ ఫార్మ్స్. సో ఎరోషనల్ ల్యాండ్ ఫార్మ్స్లో ఏమేమి చూసాం మనం? మష్రూమ్ రాక్స్, యాడాంగ్స్ and Zingans, and then mesas. ఇవి ఎరోడ్ అయితే బ్యూటేస్, అండ్ దెన్ వాట్ ఎల్స్ డిడ్ వి సీ? అందరినా చూసింది ఎరోషనల్ ల్యాండ్ ఫామ్లో ఇన్సెల్బర్గ్ అండ్ దెన్ వాట్? వెంటిఫాక్ట్.
I'll write here. Inselberg and Ventifan. Okay, now next. ఇప్పుడు ఏంటి డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. హార్న్స్ విండ్ డైరెక్షన్లో ఉంటే వాటిని ఏమంటాము? బర్చాన్స్. ఓకే ఓకే, 2 హార్న్స్ కాకుండా ఓన్లీ ఒకటే హార్న్ ఉంటే దాన్ని సీఫ్. ఓకే, ఇప్పుడు హార్న్స్ ఇన్ ద ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ ఉంటే వాటిని ఏమంటాము? Parabolic tunes. Okay, and next we have the longitudinal and transverse tunes. Longitudinal in the direction of the wind, transverse in the opposite direction of the wind. ఈ longitudinal transverse మనం ఇంతకు ముందు కూడా ఒకదే చదువుకున్నాం. ఎక్కడ అది? Let me know in the comments. I'll give you the hint somewhere in earthquakes. Okay, so this is the third consolidation of today's lecture. Next is last topic of this lecture. So karst topography. So ఇవి కొంచెం టెక్నికల్గా టర్మ్స్ ఉంటాయి కానీ అస్సలు కాదు, ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఫస్ట్ విల్ స్టార్ట్ కాస్ట్ టోపోగ్రఫీ. ఓకే, ఇదంతా థియరీ మర్చిపోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లైక్ ఎ స్టోరీ. ఫస్ట్ ఏంటి అంటే సర్ఫేస్ వాటర్ ఉంటుంది, కొన్ని దగ్గర రాక్స్ అనేది పర్మియబుల్ ఉంటాయి. ఓకే, సో లేకపోతే క్రాక్స్ ఉంటాయి. ఆ క్రాక్స్లో ఈ సర్ఫేస్ వాటర్ అనేది ఇంటర్నల్ సీపేజ్ అవుతాయి. అలాగే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా జరుగుతుంది. సో కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కొన్ని చోట్ల దేర్ మే బీ అ లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఆర్ డోలోమైట్స్ డిపాజిట్. సో ఈ వాటర్ అనేది వాటితోటి రియాక్ట్ అయ్యి ఆ సొల్యూషన్ దాంట్లో ఆ లైమ్ స్టోన్ వాటర్తో రియాక్ట్ అయ్యి సొల్యూషన్ ఫామ్ అవుతుంది. మనం చూసాం కదా కెమికల్ వెదరింగ్ ఆఫ్ రాక్స్. ఆ ఫామ్ అయినప్పుడు ఆ సొల్యూషన్ ఒక్కొక్క దగ్గర డిపాజిట్ అవుతుంది. సో ఈ డిపాజిట్ అయ్యే ఫార్మ్స్ డిఫరెంట్. సో దానివల్ల మనకి డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ అక్కడ ఇందాక లైమ్ స్టోన్ రాక్ ఉండేది. సో ఇప్పుడు ఆ లైమ్ స్టోన్ రాక్ ఏమైంది, వాటర్లో మిక్స్ అయ్యి సొల్యూషన్ ఫామ్ అయింది. అంటే ఏంటి, ఒక దగ్గర ఉన్న సాలిడ్ ఇప్పుడు లిక్విడ్ అయింది, అంటే అక్కడ గ్యాప్ ఫామ్ అయింది, రైట్? సో విచ్ మీన్స్ దాట్ రిజల్ట్స్ ఇన్ ద ఎరోషనల్ ల్యాండ్ ఫామ్. సో అది ఒక హోల్ లాగా కానీ, సింక్ హోల్ కానీ, స్వాలో హోల్ కానీ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎరోషన్. ఈ ఫామ్ అయిన సొల్యూషన్ వెళ్ళి ఒక దగ్గర డిపాజిట్ అవుతుంది, సాలిడిఫై అవుతుంది. దెన్ దాట్ రిజల్ట్స్ ఇన్ వాట్? డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్. ఇది ఎరోషనల్, ఇది డిపాజిషనల్. ఓకే, అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ లైమ్ స్టోన్. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది అయిపోయింది, ఇంకా మనం చదవాల్సింది అయిపోయింది. సో సేమ్ ఇంగ్లీష్లో ఉంటుంది. లైమ్ స్టోన్ డోలోమైట్ రీజన్, టిపికల్ ల్యాండ్ ఫార్మ్స్, అండర్ గ్రౌండ్ వాటర్, గ్రౌండ్ వాటర్, ద అదర్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. Process of the solution and the deposition, karst topography. Okay, so limestone or the dolomitic region, by the action of the groundwater, results in the erosion and the deposition. That results in the karst topography. Understood? Then cheppina story in a better way. Okay, now let us see. So నేను ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సర్ఫేస్ వాటర్ సీపేజ్ అవుతుంది అని, అది ప్రాసెస్. ఇప్పుడు మనము ల్యాండ్ ఫార్మ్స్ చూస్తాం. సో ల్యాండ్ ఫార్మ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇందాక నేను ఏం చెప్పాను, ఇక్కడ ఒక సాలిడ్ ఉండింది లైమ్ స్టోన్. ఇక్కడ ఒక లైమ్ స్టోన్ సాలిడ్ ఉండింది ఇంతకు ముందు. సో గ్రౌండ్ వాటర్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అది సొల్యూషన్లా ఫామ్ అయింది. ఓకే, సో సేమ్ థింగ్, ఒక రాక్ ఉండింది ఇలాగే మొత్తం, కానీ ఇక్కడ ఉంది లైమ్ స్టోన్. సో ఇది సొల్యూషన్ ఫామ్ అయింది. సో ఇప్పుడు అది ఇలా ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ సొల్యూషన్ ఫామ్ అయింది కాబట్టి గ్యాప్ వచ్చింది. సో దాట్ రిజల్టెడ్ ఇన్ వాట్? కేవ్స్. దిస్ యూ కెన్ సే కేవ్. ఓకే, కేవ్స్ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ సర్ఫేస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి దానికంటే ఒక సపోర్ట్ కావాలి కదా కింద, ఎంతని హ్యాంగ్ ఆన్ అవుతుంది. సో సపోర్ట్ ఇంకా రాలేదనుకో, అది కొలాప్స్ అవుతుంది. దాట్ రిజల్ట్స్ ఇన్ ఫార్మింగ్ ఆఫ్ కొలాప్సింగ్ సింక్స్. వేర్ ఇస్ దాట్? వీ కెన్ సే సింక్ హోల్స్ ఆల్సో వీ కెన్. సో అవి ఆ సర్ఫేస్ ఉంటుంది కదా, ఫస్ట్ కేవ్ ఫామ్ అవుతుంది. ఇది కేవ్ కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది కేవ్, ఇది ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇందాక మనము సీ వేవ్స్లో చదువుకున్నట్టే. సీ కేవ్ ఫామ్ అయింది, ఆర్క్ ఫామ్ అయింది, ఆర్క్ కొలాప్స్ అయిపోయింది. ఓకే, సో ఈ ఆర్క్ అనేది కొలాప్స్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? సింక్ హోల్స్ ఫామ్ అవుతుంది. ఓకే, సో సింక్ హోల్స్ అంటే డిప్రెషన్స్ ఫామ్ అవుతుంది. సో మనము
జనరల్గా న్యూస్లో వింటూ ఉంటాము, సడన్గా రోడ్లో పెద్ద హోల్ ఫామ్ అయిపోతుంది, డిప్రెషన్ వచ్చి రోడ్ సింక్ అయిపోతుంది. అది ఎందుకు? అండర్ గ్రౌండ్లో ఇది ఆల్రెడీ మొత్తం స్టోరీ చేసి పెట్టుంటుంది. సో ఏదైనా ఒక వెయిట్ రాగానే అది మొత్తం హోల్ ఫామ్ అయిపోతుంది, డిప్రెషన్ అయిపోతుంది. సో దాట్ ఈస్ సింక్ హోల్. సో మల్టిపుల్ హోల్స్ ఒక దగ్గర స్వాలో అయ్యి పెద్ద హోల్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని మనము స్వాలో హోల్ అంటాం. ఓకే, ఫస్ట్ సింక్ హోల్ అది పెద్దగా అయితే స్వాలో హోల్, ఈ స్వాలో హోల్ ఇంకా పెద్దగా అయితే దాన్ని డొలైన్స్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ ఈస్ ద అదర్. ఈ డిప్రెషన్ ఇంకా వర్టికల్గా అలాగే ఎక్స్టెండ్ అవ్వకుండా వెళ్ళింది. ఇందాక మనం గ్లేషియర్లో సర్క్స్ చూసాము, క్యాన్యాన్స్ లాగా. అప్పుడు దాన్ని మనం ఉవలాస్ ఆర్ ఎక్స్టెన్సివ్ డిప్రెషన్స్ అంటాం. ఓకే, సో ఉవలాస్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డొలైన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇదేం లేదు, యూ కెన్ సింప్లీ అండర్స్టాండ్. కింద సొల్యూషన్ ఫామ్ అవడం వల్ల కేవ్ ఫామ్ అయింది, ఆ ఆర్క్ కొలాప్స్ అయిపోయి సింక్ హోల్ ఫామ్ అయింది, సింక్ హోల్ మర్జ్ అయ్యి స్వాలో హోల్స్ ఫామ్ అయ్యాయి, స్వాలో హోల్స్ మర్జ్ అయ్యి డొలైన్స్ ఫామ్ అయ్యాయి, ఇది మళ్ళీ డొలైన్స్ మర్జ్ అయ్యి అప్పుడు ఓలాస్ ఫామ్ అయ్యాయి. దట్స్ ఇట్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. స్టోరీలో చదువుకుంటూ పోవడమే. ఇదేంటి చదువుతున్నాం మనము, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎరోషనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ వాట్? గ్రౌండ్ వాటర్, కాస్ట్ టోపోగ్రఫీ. నౌ ద డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. సో డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఏంటి అంటే, ఇప్పుడు అండర్ వాటర్ కిందికి వచ్చింది. ఓకే, ఇక్కడ ఇప్పుడు జనరల్గా మనం చూస్తాం కదా, చిరంజీవి ఫిలిం ఉంటుంది ఒకటి, ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తుకు రావట్లేదు, చిరంజీవి శ్రీదేవి గారు ఏంజిల్ లాగా యాక్ట్ చేస్తారు. సో అక్కడ కేవ్స్లో పైనుంచి డ్రిప్ అవుతూ ఉంటాయి వాటర్. సో కొన్ని దగ్గర ఇప్పుడు మనం ఇంట్లో కూడా కొన్ని దగ్గర వాటర్ మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటే పైన డ్రిప్ బై డ్రిప్ వాటర్ అయిపోయాక అక్కడ సాలిడిఫై అయి ఉంటుంది రూఫ్కి. మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ నుంచి మీ ఇంటి పైన నుంచి ఎప్పుడైనా వాటర్ పడుతూ ఉంటే ఇక్కడ డ్రిప్ బై డ్రిప్ పడుతుంటుంది కదా, ఒక 1 month 2 months తర్వాత అక్కడ స్ట్రక్చర్ ఫామ్ అయి ఉంటుంది ఇట్లా. ఎందుకంటే వాటర్లో ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ వాటర్ ఆరిపోయిన కొద్దిగా ఆ సొల్యూషన్కి డిప్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలా సర్ఫేస్ నుంచి టాప్ నుంచి కిందికి ఫామ్ అయ్యేదాన్ని ఏమంటామంటే స్టాలెక్టైట్ అంటాం. దీన్ని మనం స్టాలెక్టైట్ అంటాం. ఓకే, సో ఈ స్టాలెక్టైట్ పైనుంచి కిందికి, అది కింది నుంచి పైకి వచ్చిందని ఏమంటాము, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని స్టాలెగ్మైట్ అంటాం. సో ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే జీ ఉంది కదా, ఇది గ్రౌండ్ అని గుర్తుపెట్టుకోండి, అంటే గ్రౌండ్ నుంచి పైకి వస్తుందని. మిగతాది ఆబ్వియస్లీ పైనుంచి కింద స్టాలెగ్మైట్. ఈ రెండు ఎప్పుడైతే మర్జ్ అవుతాయో, ఇక్కడ మెర్జ్ అవుతున్నాయి కదా, అప్పుడు దాన్ని పిల్లర్ అంటాం. ఓకే, సో దాట్స్ ఇట్. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ కూడా కేవ్ ఫామ్ అవుతుంది ఇందాక అక్కడ లాగే. సో ఇది ల్యాండ్ ఫార్మ్స్ అనమాట. సో స్టాలెక్టైట్, స్టాలెగ్మైట్, పిల్లర్స్ అండ్ ద కేవ్స్. కేవ్ పిల్లర్ యూ కెన్ సే. ఇవేంటి? డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. సో లెట్ us try to consolidate it. ఇప్పుడు మనం ఏం చూసామో కాస్ట్ టోపోగ్రఫీ. సో కాస్ట్ టోపోగ్రఫీలో ఫస్ట్ ఏంటి? ప్రాసెస్. సో ప్రాసెస్లో గ్రౌండ్ వాటర్ యూ కెన్ సే, గ్రౌండ్ వాటర్ అండ్ లైమ్ స్టోన్. కీ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. దెన్ దాట్ ఈస్ డన్, దెన్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ డన్. రెక్టిఫై రోడ్ లర్నింగ్ అసలు అవసరమే లేదు. నెక్స్ట్ ఎరోషనల్ ల్యాండ్ ఫార్మ్స్. సో ఎరోషనల్ ఏంటి? కేవ్స్ ఫామ్ అయ్యాయి, దాని తర్వాత సింక్ హోల్స్ ఫామ్ అయ్యాయి. సింక్ హోల్స్ మర్జ్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అయ్యాయి? స్వాలో చేసుకున్నాయి అనమాట, స్వాలో. ఈ స్వాలో హోల్స్ పెద్దగా అయ్యాక ఏం ఫామ్ అయ్యాయి? డొలైన్స్. ఈ డొలైన్స్ ఇంకా ఎన్లార్జ్ అవుతాయి, డిప్రెషన్స్, అప్పుడు అవి ఏం ఫామ్ అయితే? ఓలాస్. ఓకే, నెక్స్ట్ ఈస్ ద డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. సో డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్లో ఏం చూసాము? పై నుంచి కింద పడుతుంది కదా, దట్ ఈస్ వాట్? స్టాలెక్టైట్. ఇంకోటి స్టాలెగ్మైటా? స్టాలెగ్మైట్, దట్స్ ఇట్, రైట్? సో స్టాలెగ్మైట్, స్టాలెక్టైట్, రైట్. కొన్నిసార్లు చూడు నేనే మర్చిపోతున్నా. సో ఇట్స్ ఫైన్ టు ఫర్గెట్ థింగ్స్. ఇప్పుడు రీకాల్ చేసుకుంటే ఇంకెప్పటికి గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఈ రెండు జాయిన్ అయ్యి కేవ్ పిల్లర్.
Okay, so this is the fourth consolidation of this lecture. సో నేను ఇది మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రిపరేషన్. మనం చదువుకుంది ఒక మైండ్ మ్యాప్ లాగా పెట్టుకోవాలి. ఓకే, సో నౌ సో దిస్ ఇస్ డన్, వీఆర్ డన్ విత్ ద లెక్చర్, బట్ విల్ అగైన్ గో టు ఇది మనది ఇంకోటి ఫీచర్ ఏంటి అంటే విల్ గో టు ఇండెక్స్ అండ్ విల్ క్రాస్ వెరిఫై అన్ని కంప్లీట్ చేసామా లేదా అన్నది. ఓకే రైట్. సో గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ అయిపోయింది. సో గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ కాస్ట్ టోపోగ్రఫీ చూసాం, కోస్టల్ ల్యాండ్ ఫామ్స్ ఎయోలియన్. సో మనము ఒకసారి కన్సాలిడేట్ చేసినాయి కూడా, we will just have a look at it. So glacier landforms, we did this. The process, erosion and deposition. Surfing, zone of surfing, splash and the backlash. And then we have in the glacial landforms, process, freeze, thaw, erosion and what? Deposition, moraines and all. And next what did we do? Next is Aeolian landforms, right? Glacial అయిపోయింది. Oh, this Aeolian landforms, mushroom rocks, seeps, birchens, longitudinal and transverse. Next is karst. Okay, groundwater, sinkholes, stalactite and stalagmite. మధ్యలో ఇది ఒకటి కన్సోలిడేట్ చేయలేదు. I'll give you this as an assignment. ఏంటి అంటే కోస్టల్ ల్యాండ్ ఫామ్స్ పెద్దగా ఏం లేదు, లగూన్స్, పిట్స్, బాత్స్. ఇది ప్రాసెస్, ఇంకా ఇది ఒకటి కన్సాలిడేట్ చేయడానికి చూడండి, ద వే ఐ సెడ్ యూ. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో తోటి వీఆర్ డన్ విత్ జియోమార్ఫాలజీ. మనకు కావాల్సిన టాపిక్స్ అన్నీ మనం జియోమార్ఫాలజీ ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్గా. సో టుమారో విత్ 1 or 2 సెషన్స్ క్లైమటాలజీ అయిపోతుంది. సో ఇన్ బిట్వీన్ దాట్ ఇప్పటి వరకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ జియోమార్ఫాలజీ టాపిక్ నుంచి ఏవైతే వచ్చాయో, సో వీ విల్ డిస్కస్ దాట్ సో దాట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అరే మనం చదువుతున్న ఎంతవరకు యూపీఎస్సీ డైరెక్షన్లో ఉన్నాము అని. సో హోప్ our discussion is helping you and adding to your preparation in some or the other way. So నేను అంటుంది ఇది మొత్తం మీకు హెల్ప్ అవ్వాలని కాదు, బట్ వెన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, ఇది మేము చెప్తున్న కంటెంట్ ఆర్ మనం షేర్ చేస్తున్న కంటెంట్ ఆర్ మనం డిస్కస్ చేస్తున్న కంటెంట్ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఆన్సర్ చేస్తున్నా కూడా, ఆన్సర్ హెల్ప్ అయినా కూడా, దెన్ వీఆర్ సక్సీడెడ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఐల్ సీ యూ టుమారో.